హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే చిక్కుడుగాయ ఇగురు. ఇది చాలా రుచిగా ఉంటుందండి. రోటీస్తో చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనం కూర అనేది తినగలుగుతాము. ఇంకొకటి, చిక్కుడుకాయలో ఎక్కువగా మెగ్నీషియం, జింక్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇది హార్ట్కి మంచిది, ఇంటెస్టైన్స్కి చాలా మంచిది. దీంట్లో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి ఇది కాపాడే గుణం ఉంటుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకి గ్రైండింగ్ ఈజీగా ఉంటుంది. 4 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క. కొద్దిగా నీళ్లు వేసుకొని కాస్త బరగ్గా మనం కొట్టుకోవాలి మిక్సీలో. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను, పొడవుది పెద్దది వేసుకున్నాను. కారం ఎక్కువ ఉండదు, ఇది ఘాటు తక్కువగా ఉంటుంది. ముక్కలు చేసి వేసుకొని మెత్తగా నేను పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయలు ఇలాగా ఒలుచుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుంటే చిక్కుడుకాయలు పసరవాసన రావు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు. ఆవాలు అన్నవి ఎప్పుడు కూడా చిటపట్లాడాలండి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, కాస్త ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ కూడా కాస్త చిటపట్లాడి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఆయిల్లోకి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, సన్నగా తరుక్కున్నవి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు మగ్గాలి, బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఫాస్ట్గా అవ్వడం కోసం చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవచ్చు. కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుంటున్నాము. మనం ఉప్పు నీళ్ళల్లో 5 నిమిషాలు పెట్టుకున్నాం కదా, దానివల్ల పసర వాసన రాదు. కొంతమంది ఇబ్బంది పడతారు కదా ఈ వెజిటబుల్ తిన్నప్పుడు ఆ వాసన వస్తుందని. కాబట్టి ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం. వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, అలాగే ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెజిటబుల్. అలాగే ఇది పర్ఫెక్ట్ కర్రీ అండి. ఎక్కువ వెజిటబుల్ తీసుకుంటాము, అందులో చిక్కుడుకాయలు అనేవి టమ్మీ ఫిల్లింగ్గా ఉంటాయన్నమాట. సో ఎక్కువసేపు ఆగలేదు, నీరసం రాదు కూడా. సో ఇది మంచి చాయిస్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఒకటేసారి ఎప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది చాలా కమ్మగా ఉంటుందండి కూర, అందుకనే బేసిక్ వెజిటబుల్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువ అలవాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. కాస్త వాటర్ వేసుకుంటున్నాము, ఎక్కువ వేసుకోవద్దు. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇవి ఇన్స్టెంట్గా ఉడకబెట్టేసి చేసేసుకోవచ్చండి, దానివల్ల రుచి ఉండదు. ఇంకొకటి, ఈ ప్రాసెస్ అంతా మీకు ఇబ్బందిగా ఉంటే మీరు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకోవడం వల్ల ఆ రైట్ ఫ్లేవర్స్ అనేవి మనం ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది పిల్లలు కారం ఎక్కువ తీసుకోవడం ఇష్టపడరు కదా, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయండి. మనం ఏమాత్రం మనం ఫ్లేవర్స్తో కాంప్రమైజ్ అవ్వకుండా కమ్మటి వెజిటబుల్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు నేను 1/2 స్పూన్ కంటే తక్కువగా పసుపు, ఒక 1/2 స్పూను కారం అండి, ఇంకా తక్కువే వేసుకున్నాను. ఇది ఎక్కువ స్పైసీగా ఉండకూడదు, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కారం కూడా వాడుతున్నాం కదా. 1 స్పూను ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటేనండి ఆ వెజిటబుల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పైగా మనం ఎక్కువ మసాలాలు కాంప్లెక్స్గానే చేసుకొని అవసరం లేదు, చాలా కొద్దిగా ఇంగ్రీడియంట్స్తో మనం చక్కటి కూర చేసుకోవచ్చు. మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం. మధ్య మధ్యలో అడుగంటున్నట్టయితే ఒక్కొక్క స్పూన్ వాటర్ వేసుకుంటూ మగ్గించుకోండి. ఇది టిప్. తక్కువ ఆయిల్ పడుతుంది, వెజిటబుల్ కూడా చక్కగా మగ్గుతుంది. స్పైస్ పౌడర్స్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఆ స్పైస్ పౌడర్స్ కొన్ని పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది. ఇందాక మనం మిక్సీలో పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటు, అలా కొబ్బరి వేసాం కదా, దీంట్లో ఉన్న స్వీట్నెస్ వల్ల చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఎక్కువ కారం ఉండదు, చక్కగా మనకి ఆ కొబ్బరి స్వీట్నెస్ వల్ల చాలా ఆ కమ్మదనం వస్తుంది కూరకి. ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం.
ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. మరీ ఎక్కువ వేసేసుకోవద్దండి. జస్ట్ ఎంత ఉడకడానికి కావాలో అంత మాత్రమే వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. దగ్గరగా అయిపోవాలి. చూసారా, మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ అడుగు అంటుతుంది అనుకుంటే గనక 1 స్పూను వాటర్ వేసుకుంటూ ఉండండి, మధ్యలో సరిపోతుంది. మనం ఈ పద్ధతిలో కుక్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ వెజిటబుల్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ ఎలా ఉడికిందో మీకు తెలియాలి కదా, దానికోసం నేను ఇలా చూపిస్తున్నాను. రోటీస్లో, జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. రోటీస్ తక్కువ తినొచ్చు, కర్రీ ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట. సో వెయిట్ లాస్ మేనేజ్మెంట్ ఇలాంటి ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ రెసిపీ. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది రెసిపీ. అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా, ఎక్కువ ఘాటు ఉండదు. ఎక్కువ స్పైసీగా ఉన్నప్పుడు మనం వెజిటబుల్ ఎక్కువగా తినలేమండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి దీనికి టమాటో పప్పు కాంబినేషన్ కానీ పప్పుచారు కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేయడం వల్ల చాలా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా, న్యూట్రిషనల్ వాల్యూ ఏ మాత్రం తగ్గకుండా, అలాగే టేస్ట్తో కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.